బుజ్జి ఉన్నాను ఇంట్లో అన్న అత్తమ్మ ఏందత్తమ్మ వంట అయిందానే అన్నం కూర అయిందా అత్తమ్మ బావ లేడత్తమ్మ బావ వచ్చిన తర్వాత తింటా నీకేయన్నా అత్తమ్మ సరే అమ్మా మరి కొడుకు వచ్చినాక తిందాం సరే ఉండండి సరే అత్తమ్మ వచ్చినవా నీకోసమే చూస్తున్నా అన్నం పెడుతుందా నువ్వు తిన్నావానే? తినలేదే నీకోసమే చూస్తున్నారా మా అమ్మ తిన్నదా? నీకు అన్నం పెట్టినావు లేదా మా అమ్మకు? తినలేదే ఇంకా నువ్వు వచ్చినాకనే తిందామన్నది. నీకు బుద్ధి ఉందానే? ఇంత టైం అవుతుంది మా అమ్మకి ఇంకా అన్నం పెట్టలేవా? నేను చెప్పేదాకా ఇంట వినవాయే ఏం తెలియకుండా ఎగిరెగిరి పడుతున్నావు. మీ అమ్మ నేను వచ్చేదాకా తినా అన్నది. నేనేం చెయ్యాలా? సరే మా అమ్మ రమ్మని కలిసి అందరం కలిసి తిందాం. ఏం చేస్తున్నావా? ఏం లేదత్తమ్మ గోళ్ళు చంపుతున్నా. సరేనే నీకు ఒక మాట చెప్పాలా? ఏందత్తమ్మ? బోళ్ళు తర్వాత దోదు కానీ ఒక ముచ్చట చెప్పేది ఉంది రాయవా. సరే అత్తమ్మ దప్పు. ఏం లేదే బుజ్జి, ఇట్లా కవిత ఫోన్ చేసింది, పైసలు అవసరం పడ్డదట, మీ నాన్నని అడిగి చూడు. మా నాన్న దగ్గర ఏడి అత్తమ్మ, మొన్ననే చిన్న తమ్ముడికి ఆపరేషన్ అయింది, హాస్పిటల్లోనే ఖర్చు పెట్టిండు అత్తమ్మ. వాళ్ళ దగ్గర ఎక్కడి అత్తమ్మ? గట్లనకే ఎట్లా తీసుకురా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నా బిడ్డ బాధపడుతుంది. నేనేం చేయాలి అత్తమ్మ? మా నాన్న దగ్గర అయితే పైసలు లేవు. ఈ విషయం నా దగ్గర మాట్లాడక అత్తమ్మ. అది కాదే కూర్చున్న బాధ అర్థం చేసుకోగానే నేను మాట్లాడగానే ముఖం గట్టి దింపుకున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి అత్తమ్మ? ఈ విషయంలోనైతే నేను ఏం చేయలేను, నన్ను అడిగాక అత్తమ్మ. మీ అయ్యవ్వ దగ్గర బాగానే ఉన్నాయి కానీ పైసలు, ఎప్పుడు నేను అడిగినప్పుడల్లా ఇట్లా చేస్తాను, నీ సంగతి నేను చూసుకుంటా పో. దీనికి పవర్ బాగా నచ్చింది, నేను మంచిగా చూసిన కొద్ది దీనికి పవర్ బాగా నచ్చింది, దీని సంగతి చెప్తా కానీ. ఏం చెప్తున్నావు పిల్ల? ఏం లే బావ, నీళ్ళు తోడుతున్నా. నువ్వు నీళ్ళు అట్లా వస్తుంటే నాకు గుండెలు ఏదో జారినట్టు అనిపిస్తుంది. ఏతుల మళ్ళీ ఏతులు కొట్టగాని ఇక్కడికి వెళ్ళిపో. నేను పోతే నువ్వు ఉంటావానే? నేను ఉంటా కానీ ఈ బిందె తీసుకో ఇంట్లో పెట్టుకో, పుణ్యం ఉంటుంది. పుణ్యం లేదు పాపం లేదు, నేను చెయ్యపో. నీకే శాత కాదు, తినుడు తిరుగుడు, గింతకు మించి నీకేం రాదు పో. దెబ్బలు తింటావే పిల్ల. ఏది ఒకసారి కొట్టి చూడు. అరే ఏమైంది లొల్లి ఎక్కడిదే? ఏంద్రా ఇట్లా లొల్లి? అందరు చూస్తుంటే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది, ఏంద్రా ఇది? ఏం లేదమ్మా, మేము జాంత్రం ఆడుకుంటుంటే. అరే నేనేమన్నారా, బంగారు రాసుంటే పిల్లలు దొరికిందని ఎగిరెగిరి పడుతున్నావు. నువ్వేనా బాగా నూరుతున్నావు? ఏదో శాస్త్రం ఉంది కదరా, దొరకక బంగారు రాసుంటే పిల్లలు దొరుకుతుంది, అది మరి రాత్రి లేసి అవ్వని పిలిచిందట నీ ఆసుంటాడు. ఏందత్తమ్మ అట్లా అంటున్నావు? కొత్తగా పెళ్ళి అయింది, కలిసి మాట్లాడుకుంటున్నాం, గల్లేం తప్పు ఉంది అత్తమ్మ. కొత్తగా పెళ్ళి అయితే ఇక పనిడిచి పెట్టుకొని ముద్రాడుకుంటూనే ఉంటారా? పని చేసుకోపో. నీలాంటిది ఏం తెలియంది మండు మగడికి పెళ్లికి పోయిందట. ఊకో అమ్మా, చిన్న విషయానికే బాగా కొడుతున్నావు. నేనేం చేసిన రన్న నాగమంటున్నావు, నేను ఆగల ఇంకా? గది కాదత్తమ్మ, మేమేమంటున్నావు, మన గంతొరుతున్నావు. మధ్యలోకి రాకే నువ్వు, నిన్ను చూస్తే నాకు మండుతుంది. గదేమన్నదే దాని మీద పోతున్నావు ఊకే. పెళ్ళాన్ని బాగా నేను కేసుకొస్తున్నావేమ్రా? తల్లేమో దయమైంది, పెళ్ళేమో బెల్లం అయిపోయిందారా? అమ్మ నీ దగ్గర అక్కరైన శాస్త్రాలు బాగున్నాయి కానీ చాలమ్మ ఉండిగా దావే మనం ఇంట్లో కొంపై ఇల్లు అయితే. నిన్న కాక మొన్న పెళ్ళి అయింది, నా కొడుకుని కొంగలు కట్టుకొని తిరుగుతుంది, దీని సంగతి చెప్తావు. వసే కోడలా, నువ్వైనా కానీ నీ సంగతి నేను చూసుకుంటావు. మరి నా బిడ్డ బంగారం కోసం నీ అయ్యని పైసలు అడిగితే ఇయ్యనంటావా? నీ చేత్తోడ నేను పైసలు ఎట్లా ఇప్పిస్తున్నా చూడు మీ అయ్య దగ్గరికి వెళ్ళి. ఏంట్రా ఇది? కనబడతలే, ముఖమే కరువు అయిపోయింది మొత్తం. ఇది ఏమోకోరా, నా బాధ నీకేం తెలుసురా? నీకేంద్రా మామ, నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు, మస్తు ఎంజాయ్ చేస్తున్నావు. నీకేం తెలుసురా? మా అమ్మతో ఒక బాధ ఉంది, నా పిల్లలతో ఒక బాధ ఉంది, నీకేం తెలుసు? ఏమైందిరా? మంచిగా ఉన్నారటగా, అత్తమ్మ చెల్లి కలిసి ఉంటున్నారటగా. నువ్వేమో ఇంట్లో ఒక మాట బయట ఒక మాట ఉన్నది, అది కరెక్ట్ కాదు. ఇంట్లో సంగతి తీసిపెట్టు కానీ ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? నువ్వైతే కూర్చోరా బాయ్, వెనక ఏం చేద్దాం ఆలోచిద్దాం.
ఇది ఎటువైంది, బోర్లు బట్టలు నాగమాగం పెట్టింది, ఇది ఎటువైంది. ఓ బుజ్జి ఉన్నావానే? ఇవన్నీ ఏడేడు ఆగమాగం పెట్టిపోయినవేమే బుజ్జి? ఉన్నావానే? ఏడేడు పెట్టేటివైనవే బోర్లు బట్టలు నట్లను ఆగమాగం. ఏందో ఏడు ఏడ బోర్లు బట్టలు నట్లను ఉన్నాయి. ఇట్లా ముసుడు ఫోన్ చూసుకుని చేస్తావా? ఏందత్తమ్మ అంటున్నావేమే? అన్ని ఎట్లున్నాయి ఆగమాగం? ఇట్లా అంతా భాగవతం బయట భాగవతం ఏంది? అన్ని ఏడు ఏడు అంగడి పెట్టి ఫోన్ చూసుకుంటూ ఏడుతున్నావు. మాట చెప్తున్నా పరిశ్రమ పెడతామేందే? ఏడేడు ఆగమాగం పడేసుకొని ఫోన్ చూసుకుంటూ ఏడుతున్నావు. భయం లేకుండా పోతుందా? అది కాదత్తమ్మా, నీళ్లు రాలేవు అందుకే బోలు దోమలు. ఎందుకు అంత ఒరుతున్నావు అత్తమ్మ? లొల్లిందే లొల్లి నేనేం చేసిందే? ఒక్కొక్క కోడళ్ళు ఇళ్ళల్లా చెప్పకుండా ఎగిరం కొద్ది చేసుకుంటారు పని. నువ్వే నాకు ఎక్కడికి వెళ్ళి దొరికినవే? మీ అయ్యవ్వకు ఉండాల బుద్ధి. నిన్నంటే నాకేమత్తదే? అత్తమ్మ నేను పని చేస్తా కానీ మా అమ్మ ఏమంది అత్తమ్మ? మా అమ్మని అంటున్నావు ఏందే? నా మీదకి బాగానే తిరిగి మాట్లాడుతున్నావు. 1 రూపాయి తెచ్చిందానివి కాదు, నా మీదకే తిరిగి మాట్లాడతావే. బాగానే రూపాయి వస్తుంది నీకు. ఎందుకు అత్తమ్మకి ఎట్లా అంటున్నావు? నేనేమన్నా ఇప్పుడు నీకు పెద్దదాని వన్నీ ఒక మాట తెలియక నేనే అంటే ఓర్చుకోవాలి కానీ నువ్వే అట్లా అంటే ఎట్లా అత్తమ్మా? ఇంత దానికి ఎందుకు అత్తమ్మ అంత కోపం నీకు? ఏందే ఓడ్చుకునేది? ఇప్పుడు నిన్ను ఓడ్చుకునేది ఏం లేదు, అడుచుకునేదే ఉన్నదిగా నిన్ను. నువ్వు లక్షలు ఏమన్నా కట్నం తెచ్చిందానివా? నువ్వు రాజు బిడ్డవా? నిన్ను ఓడ్చుకునటానికి నువ్వేమన్నా అంటే? నాటకాలు ఆడకు, ఆ నాటకాలు నా దగ్గర నడాయి. అయ్యో అత్తమ్మ గట్ల అంటున్నావు. మన మధ్య గొడవలు వద్ద అత్తమ్మ, మనం మంచిగా కలిసి ఉందాం అత్తమ్మ అందరం. నువ్వు చేసే పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయానే? నిన్నేమన్నా అంటే నా కొడుకు బాధపడతాడని ఊకుంటున్నా, లేకుంటే నేను నడుచుకునేదాన్ని. ఏం చేస్తావు మరి? ఊకున్న కొద్ది ఎరిలేసిన కుక్కలే కోరుతూనే ఉన్నావు మరి. ఏందే కుక్క పిక్కాలంటున్నావు? నువ్వే కుక్క లెక్క నా కొడుకు ఎంబడబడ్డావు. పనికి మాలినదానా, నోరు మూసుకొని పని చేసుకో. దొంగ మొఖం దానా, ఏందే నా కొడుకు ఎంబడబడి నువ్వే నన్ను అంటున్నావు? చేస్తున్నాగా చెయ్య అంటున్నావు. నేను మళ్ళీ అత్త, నేను పోయి వచ్చే వరకు ఒక గిన్నె ఉన్నది అనుకో, నీ పోయి మనం మోతం అవుతుంది ఇక. ఏమైంది స్వీటీ? లే. ఏమైంది స్వీటీ? అన్నం తిన్నావా లేదా? తినలే. ఎందుకు తినలే మరి? ఏం చేయలే బాబా, మీ అమ్మ నన్ను చూస్తే ఓరుస్తాను లేదు. ఎంత పని చేసినా చెయ్యలేనంటుంది. ప్రతిదానికి ఇంట్లో ఎంత పని చేసినా నన్ను చూస్తే ఓరుస్తాను లేదు, బతకనిస్తలేదు. ఏం చేయమంటావు బాబా? పోనీతి మా అమ్మకి ఏం తెలియదే? మీ అమ్మకి ఎందుకు తెలియదు? మీ అమ్మ ఇష్టం ఉండే కదా మనం పెళ్లి చేసుకున్నాం. మీ అమ్మ నన్ను చూస్తే ఓరుస్తాను లేదు. ఏం చేయమంటావు బాబా? ఏం కాదు, మా అమ్మ అట్లనే ఉడుతుంది పీస పీస. మా అమ్మకి చెప్తుంది ఏడ కొంచెం అన్నం తిందుకుతి. అది కాదు బాబా, మీ అమ్మని మా అమ్మ కంటే ఎక్కువ చూసుకుందాం అనుకున్నా. నా మనసునంతా ఆగం చేసింది. ఏం చేయాలో చెప్పు బాబా. సరే కానీ అది నా మాట విన్నదే కానీ ఒకసారి నవ్వే నువ్వు. సేమ్ గప్చుకుల బండి వచ్చినప్పుడు నవ్వుతావు, ఎలా అలా నవ్వుతున్నావే? ఏవుకోవా. మళ్ళీ పోతున్నావే? నీకు అప్పుడే చెప్తిగా నేను బోర్ బండి పని మీద హైదరాబాద్ పోతున్నా. నువ్వు 4-5 రోజుల దాకా రాను. 4-5 రోజుల దాకా రావానే? తొందరగా రాయే, నువ్వు లేకుంటే నాకు మంచి అనిపించదు. మా అమ్మతో జాగ్రత్త. ఏమైనా పొలాల పనులు ఉంటే చూసేసుకో. వెళ్తున్నా. సరేనే, మంచిరా. సరేనా? తొందరగా రా. గలేవాళ్ళు మా రమేష్ అన్న భార్య లెక్క ఉంది సేమ్. ఆమెనేనా? చూద్దాం ఒకసారి.
వదినే, ఓ వదినే. ఎవరి పిల్లగా వదినని పిలుస్తున్నావు? వదినే, నా పేరు సతీష్. రమేష్ నాకు అన్న అవుతాడు, అందుకే వదినని పిలిచిన. మాది పక్క పొలమే. ఆహా, అవునా పిల్లగా? వదినే, నువ్వు ఒకరిని వచ్చినావు, మరి అన్న రాడు ఎట్లా? ఎటు పోయిండు? అవును పిల్లగా, అన్న లేడు, హైదరాబాద్ పోయిండు పని మీద. హైదరాబాద్ పోయిండా? సరే సరే. హైదరాబాద్ ఈ పని మీద పోయిండో లేకపోతే వేరే పని మీద పోయిండో? గిలోలాలు ఇక్కడ బాగానే గుసగుస పెడుతురు, ఒకసారి చూస్తా కదా. ఏ ఊకో పిల్లగా, మీ అన్నాసుంటాడు కాదు, పని మిన్నే వేయండు. అబ్బో అట్లనా వదనే, మా అన్న బాగా వెనకేసుకొస్తున్నావు. మరి చూస్తా చూస్తా, కొత్త ముప్పం ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా. ఏ ఊకో పిల్లగా, మీ అన్నకు నేనంటేనే బాగా ఇష్టం. అమ్మా ఈమె రమేష్ అన్న భార్యే కదా, చూస్తా చూస్తా చూస్తా. వదిన ఎటు వెళ్తున్నావు? చెండపోతున్నా. నేను కూడా అటే పొలాలకు పోతున్నారా, మరి ఎక్కించకపోతా. ఏ వద్దు పిల్లగా, ఎవరన్నా చూస్తే మంచిగుండదు. వదిన ఎంత దూరం నడుస్తావు? ఇట్లా రా, ఎక్కవు, తీసుకెళ్తా. సరే పిల్లగా. ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టుంది కదా, నాకేదో డౌట్ కనబడుతుంది. అన్న రాని, అన్న వచ్చినాక వీళ్ళ సంగతి చెప్తా నేను. బావ ఎప్పుడు వస్తాడో, బావకి విషయం ఎప్పుడు చెప్పాలనో. ప్లీజ్ దేవుడా తొందరగా రాని, ప్లీజ్ దేవుడా చూడు తొందరగా రాని. అన్న నిన్ను వదిన మోసం చేస్తుంది, నేను చూసిండే కళ్ళారా, నా కళ్ళతోటి చూసింది అన్న నిన్ను వదిన మోసం చేస్తుంది. అది కాదన్నా, నేను చెప్పేది దీనే, నువ్వు ఒకటి చెప్పేది. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టు మాత్రం మర్చిపోకండి.